ఎంత పెద్ద సినిమా యాక్టర్ అయినా కొన్నిసార్లు వాళ్ళ యాక్టింగ్‌కి విమర్శలు తప్పవంటారు. అది ఎర్లీ స్టేజ్ అవ్వచ్చు, మిడిల్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్ అవ్వచ్చు. కన్న తల్లివని కూడా చూడమ్మా. వాళ్ళు యాక్టింగ్‌తో ప్రూవ్ చేసుకున్న రోజులున్నాయి. పర్ఫార్మర్ అనే వర్డ్‌తో అప్రిసియేషన్స్ పొందుతారు. జీవిస్తున్నారు అనే మాటలు వెల్లువెత్తుతాయి. అలాగే కొన్నిసార్లు ఒక్క చోటైనా పలానా సినిమాలో వాళ్ళ యాక్టింగ్ అస్సలు బాలేదు అని కూడా అంటారు. ఇదేం సినిమా సార్, వెరస్ట్. దీనికి గల రీజన్స్ చూస్తే చాలానే ఉంటాయి. చేసే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేకుండా చేయటం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగాడు. కట్. ఏమయ్య ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు. ప్రాజెక్ట్ బిగినింగ్‌లో ఉన్న ఆ జోష్ కొంత దూరం వెళ్ళాక నచ్చక, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు గదా అని ఎలాగోలా ఏదో ఒకటి చేసి చేతులు దులిపేసుకోవటం కావచ్చు. నేను మంచి యాక్టర్‌ని. నేనెన్నో సినిమాలు చేశాను. ఇందులో కూడా నేను చేస్తుంది బానే ఉంది. నేనేం చేసినా మంచి అప్రిసియేషన్స్ వస్తాయనే భ్రమలో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవటం కావచ్చు. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోండి, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. లేక దగ్గరే ఉండి తనకి కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోలేక మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు, ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ అని అర్థం పర్థం లేకుండా భజన చేసి మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సార్, మీరు సూపర్ సార్ అని క్లారిటీయే లేకుండా ఓకే చేసుకున్న డైరెక్టర్ కావచ్చు. సర్చింగ్ ది మదర్ ల్యాండ్. హారిబుల్ సార్, హారిబుల్. దేనివల్ల అనేది మనం చెప్పలేం. బట్ సినిమా చూస్తే మటుకు ఆ యాక్టర్ యాక్టింగ్ ఏంటి ఎంత వరస్ట్గా ఉందని మాత్రం అనిపిస్తుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో. అలా మన తెలుగులోని కొంతమంది హీరోల ఎంటైర్ ఫిల్మ్ కెరీర్లో వరస్ట్ యాక్టింగ్ డెలివరీ చేసిన సందర్భాలు ఏంటి అని నా అభిప్రాయం ప్రకారం చెప్తాను. మీలో ఒక్కొక్కరికి ఒక్కో మూవీ సందర్భం ఉండొచ్చు. ఇది నా పిఓవి మాత్రమే, మీకు వేరే అవ్వచ్చు. సరే, మరి ఇక లిస్ట్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒకటే, మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో కొన్ని రోల్స్ అప్పటికి తనకి సెట్ అవ్వనివి ఉన్నాయి. కొన్ని రోల్స్లో లుక్స్ బాలేనివి ఉన్నాయి. ఈ రెండిటి పరంగా ఏమీ అనలేము. బికాస్ అది తన చేతుల్లోది కాదు, రోల్స్ అండ్ లుక్స్ సెట్ కాకపోవటం అనేది. బట్ తన చేతుల్లో ఉండే యాక్టింగ్ విషయంలో మటుకు రీసెంట్గా ఒక సినిమాలో చాలా బ్యాడ్ యాక్టింగ్ డెలివరీ చేశారు. అదే వార్ 2. ఒకప్పుడు బాడీ వెయిట్ ఉండడంతో కొన్ని పాత సినిమాల్లో కొన్ని చోట్ల ఆడ్ ఫీలింగ్ వచ్చేది. సినిమా అంతా కాదు, కొన్ని ప్లేసెస్లో ఆ సీన్ తనకి సెట్ అవ్వక. బట్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఎక్కడ అనిపించలేదు ఎక్సెప్ట్ ఈ వార్ 2లో. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత చాలా ఫ్లెక్సిబుల్గా చేసేవారు యాక్టింగ్. క్యారెక్టర్కి తగ్గట్టు ఆ పర్టికులర్ సీన్ ఆర్ సిచ్యువేషన్కి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం, చాలా స్మూత్గా డెలివరీ చేసేవాళ్ళు పర్ఫార్మెన్స్. కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అయిన సటిల్ మాస్ని పర్ఫెక్షన్తో ఇచ్చిన అరవింద సమేత నుంచి స్టార్ట్ చేస్తే ఇక మిగతా వాటి దగ్గరకు రావచ్చు. కానీ వార్ 2లో ఏమైందో ఏమో కానీ అసలు సినిమా 90-95% ఒకే ఎక్స్ప్రెషన్, ఒకే బేస్ డైలాగ్ డెలివరీ. సాధారణంగా హీరో నెగిటివ్ రోల్లో చేస్తే పాజిటివ్ చేసేదానికన్నా మచ్ మోర్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా హెవీ యాక్టింగ్ అనేది అవ్వడానికి పాసిబుల్ అయ్యిద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే హీరోగా చేసిన యాక్టర్స్ విలన్స్గా చేసిన సినిమాల్లో చూస్తే వాళ్ళ యాక్టింగ్ నార్మల్గా చేసేదానికంటే ఇంకా బాగుంటుంది. అఫ్కోర్స్ వార్ 2లో ఎన్టీఆర్ ఏమీ కంప్లీట్గా విలన్ అని కాదు, అలాగని హీరోని కాదు, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సిమిలర్గానే ఇంచుమించు అలాంటి క్యారెక్టర్నే మనం జైలు అవకాశంలోనూ చూస్తాం. అక్కడ మరీ ఎక్కువ మాట్లాడాడు ఆ క్యారెక్టర్, బికాస్ క్యారెక్టర్కి స్టామరింగ్ ప్రాబ్లం వల్ల. చాలా వరకు ఐ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే క్యారీ అయిపోద్ది. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? లైట్గా నవ్వుతాడు, అట్ ద సేమ్ టైం కోపాన్ని చూపిస్తాడు. అండ్ చూస్తున్నప్పుడు ఎస్ గ్రే క్యారెక్టర్ అనే అనిపిస్తుంది. కానీ వార్ 2లో ఫుల్ ఉల్టా, అసలు ఇంట్రెస్ట్ ఏ మాత్రం లేకుండా చేసినట్టు ఉంటుంది. జస్ట్ ఫేస్ టైట్ చేసి మొత్తం చేసేసినట్లాగా. ఐ మూమెంట్స్ కూడా ఉండవు. ఇప్పుడేంటి, హృతిక్కి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్ అంతే కదా, గ్రే షేడ్స్ అంతే కదా, ఫేస్ లైట్గా కోపంగా పెట్టి సినిమా అంతా చేసి దట్స్ ఇట్లా అయిపోయింది. నిజంగా అనవసరంగా ఓకే చేశారని చెప్పచ్చు ఆ ప్రాజెక్ట్. తారక్ పొటెన్షియల్ని చాలామంది డీప్గా వెళ్ళి యూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేశారు, కొన్ని చోట్ల లుక్స్ పోయినా సెట్ అవ్వకపోయినా. బట్ అయన్ మాత్రం 1% కూడా యూస్ చేసుకోలేదు. మేబీ తనకు కూడా ఇంట్రెస్ట్ లేదేమో. ఫ్రాంచైజ్ అంట, తీయమంటే తీస్తున్నా అంటారేమో మరి ఆయన. అయినా ఎన్టీఆర్ ఒప్పుకోవడమే స్టిల్ నాకు అర్థం కాని విషయం. వేరే ఇండస్ట్రీకి వెళ్ళి ఆపోజిట్ రోల్లో చేయడానికి ఒప్పుకునేటప్పుడు ఎన్నో ఆలోచిస్తారు నార్మల్లీ. బట్ ఎన్టీఆర్ ఈజీగా ఒప్పేసుకున్నారు. తీరా చూస్తే కెరీర్ వెరస్ట్ యాక్టింగ్ ఇచ్చారు, అదేంటో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఆహా ఓహో, అసలు ఇంకేదో అని అనుకున్నారు.
రిజల్ట్ ఏమో మా కాంబోకే జనాలకి పిచ్చెక్కిపోద్ది. ఇక మేము ఎలా చేసినా సూపర్ నెంబర్ అని అంటారు అనుకోని చాలా బ్యాడ్‌గా చేసేసిన ప్రాజెక్ట్ ఇది. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆ క్రింజ్ యాక్టింగ్‌కి, ఆ బుడబుక్కల క్రింజ్ స్టఫ్‌కి చచ్చిపోయా థియేటర్‌లో. అసలు ఇదేం యాక్టింగ్ అనిపించింది ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫోకస్డ్‌గా చేశారు యాక్టింగ్. ఆ వైబ్సే వేరు. ఆ తర్వాత కూడా సినిమాల్లో యాక్టింగ్‌లో స్మూత్‌నెస్ ఉండేది, ఫ్లెక్సిబిలిటీ ఉండేది. అన్నీ కవర్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయ్యిందో, మెయిన్‌గా 'గోపాల గోపాల' తర్వాత నుంచి యాక్టింగ్‌పై ఫోకస్ పోయినట్టుగా ఉంటది. ఇది మిగతా మూవీస్‌లో 50%, 30%, 20%, కొన్ని చోట్లయితే 60% కూడా అనే సందర్భాలున్నాయి. కానీ 90-95% అసలు ఫోకస్సే లేకుండా ఏది పడితే అది, ఎలా పడితే అలా చేసిన మూవీ అంటే అది 'అజ్ఞాతవాసిలోనే'. సీన్స్ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే ఇంకా ఇరిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చిద్ది. కొన్నిటిల్లో అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతకంటే 'రాడ్ రంబోలా' యాక్టింగ్ చూపిస్తే, 'త్రివిక్రమ్' డైరెక్షన్‌లో ఎంతకంటే దిక్కుమాలిన మూవీ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అనేలా చెప్పొచ్చు. బికాస్ వన్ ఆఫ్ ది క్యాపబుల్ డైరెక్టర్ 'త్రివిక్రమ్' ఉండగా, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎంత వర్స్‌గా వస్తది అని ఎవరు ఊహించరు. 'మెహర్ రమేష్' అయినా లుక్స్‌లో బొక్కెడతారు గానీ, 'త్రివిక్రమ్' యాక్టింగ్ దగ్గరే బొక్కెట్టారేంటి అనేలా ఉంటది. ఇక్కడ 'త్రివిక్రమ్' గారిని కూడా ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వ్యక్తి ఆయన. దగ్గరే ఉండే వ్యక్తి. తన యాక్టింగ్‌ని ఎలా రాబట్టుకోవాలో తెలిసిన వ్యక్తి. అందుకే చెప్పాల్సొస్తుంది. ఏం లేదు. పవన్ ఏమో వద్దన్నా జేపిస్తున్నారు 'త్రివిక్రమ్' అని. ఇంకెప్పుడు నాతో సినిమా చేయకుండా చేస్తా అనేలా యాక్ట్ చేస్తే, 'త్రివిక్రమ్' ఏమో సెట్స్‌లో సీన్స్, డైలాగ్స్ రాసి, మొత్తానికి మోస్ట్ హైప్డ్ మూవీ అయిన 'అజ్ఞాతవాసిని' కాస్త గ్రహాంతరవాసి చేసి పడేశారు. అయినా అసలు ఈ పోస్టర్ ఎలా దింపారో, అది పబ్లిసిటీ కింద ఎలా అయ్యిద్దని ఊహించారో, స్టిల్ అర్థం కాదు నాకైతే. మరి అంత నెగ్లిజెన్స్ అయితే ఎలా? నెక్స్ట్ 'ప్రభాస్'. సినిమా మాక్సిమం 95% అంతా ఒకే ఎక్స్‌ప్రెషన్ ఉంటది. అండ్ ఆ ఎక్స్‌ప్రెషన్ చాలా చిరాకుగా ఉంటది. యాక్చువల్లీ ఆఫ్టర్ 'బాహుబలి' ఒక్కో మూవీకి 'ప్రభాస్' లుక్స్ డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు స్మూత్‌గా ఉండే లుక్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు లుక్స్ హార్డ్‌గా అయ్యాయి, డ్యామేజ్ అయ్యాయి. లవ్లీగా ఉండే ఒకప్పటి ఆ ఫేస్ ఇప్పుడు రౌడీలా అయిపోయింది. దాన్ని కొంతమంది కరెక్ట్‌గా క్యారెక్టర్‌కి సెట్ చేసి యూజ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది వీఎఫ్ఎక్స్ ఏసి రుద్దులు రుద్దుతున్నారు. బట్ యాక్టింగ్‌లో కూడా డ్యామేజ్ అయిందంటే అది 'ఆదిపురుష్'లోనే. 'బాహుబలి' టైంలో ఏం యాక్టింగ్! సూపరో సూపర్ అనేలా ఉన్న 'ప్రభాస్' గారు కాస్త 'ఆదిపురుష్'లో ఇదేం యాక్టింగ్ అనేలా అయిపోయింది. అసలు ఎక్స్‌ప్రెషన్సే ఉండవు మాక్సిమం. అండ్ ఉన్న కొద్ది చోటనేమో అస్సలు బాగోవు. జానకిని తీసుకెళ్ళాక ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. అర్థం కాని విధంగా ఒక చోట ఉంటది యాక్టింగ్. అసలు యాక్ట్ చేశారా 'ప్రభాస్' గారు? లేకపోతే సేమ్ ఫేస్‌ని వేరే వాళ్ళు చేస్తే అక్కడ పెట్టి రుద్దేశారో ఏమో అర్థం కాదు. రాముడి రోల్, రామాయణం అంటే ఒప్పేసుకుంటే, సెట్స్‌లోకెళ్తే ఇంకేదో కార్టూన్ తీస్తున్నారేంటి అని అనుకోని ఫ్రస్ట్రేషన్‌తో, అనవసరంగా ఒప్పుకున్నానే అనే కోపంతో, తట్టుకోలేని బాధతో సినిమా చేసినట్టుగా ఉంటది. డిఫరెంట్ జానరాస్ చేయటం విషయంలో ప్రెజెంట్ ముందున్నా, ఒకప్పుడున్న ఆ యాక్టింగ్ ఫ్లెక్సిబిలిటీ విషయంలో మటుకు ఇప్పుడు అస్సలు కనిపించనే కనిపించట్లేదు. ఇంకా దీనికి తోడు ఆ బాలీవుడ్ బాబాయ్ 'ఓం రావత్' చేసిన దారుణాలు మళ్ళీ. విజువల్ అవుట్‌పుట్ తెచ్చుకోలేకపోయారు. ఒక్కటంటే ఒక్క చోట యాక్టర్స్ యాక్టింగ్‌ని రాబట్టుకోలేకపోయారు. అట్‌లీస్ట్ ఒక్కటి. ఇంకా ఏ ఉద్దేశంతో 500,00,00,000తో మొదలెట్టారో మీకే తెలియాలింక. ఆ తర్వాత వచ్చేసి 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' గారి విషయంలో అయితే 'సుకుమార్' చేతుల్లో పడకముందు, పడ్డ తర్వాత అనొచ్చు ఒక రకంగా. మళ్ళీ 'జీసీలో' 'రామ్ నందన్' దగ్గర డౌన్ అయిపోయిందనుకోండి. స్టార్టింగ్ నుంచి చూస్తే 'చిరుత', 'మగధీర' పక్కన పెడితే 'ఆరెంజ్' నుంచి 'బ్రూస్ లీ' వరకు యాక్టింగ్ విషయంలో ఏదో సర్దేసిన ఫీలింగ్ వస్తది. ఇక కొన్ని సినిమాల్లో అయిన 'నాయక్', 'రచ్చ', 'ఎవడో' ఇవైతే అన్నీ ఒకేలా ఉంటాయి. ఒక స్టిల్ ఇచ్చి ఇది ఎందులోదో చెప్పమంటే ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళకి కష్టమనే చెప్పొచ్చు. మరి యాక్టింగ్ విషయంలో ఏది బ్యాడ్ అంటే, కొంతమందికి 'జంజీర్' ఉండొచ్చు. మరికొంతమందికి ఇంకేదో మూవీ అవ్వచ్చు. బట్ నాకైతే 'ఎవడో'లో వరస్ట్ యాక్టింగ్ అనిపించింది. సీరియస్‌గా ఉంటారు అందులో. బట్ ఆ సీరియస్‌నెస్ హారిబుల్‌గా ఉంటది. అంతా ఒకటే ఎక్స్‌ప్రెషన్‌లా ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లోనే ఆ యాక్టింగ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటే, ఇంకా సెకండ్ హాఫ్ అంతకు మించి అనొచ్చు. 'బిల్‌క్రీమ్ బూసి' లేపిన ఆ స్పైక్స్ హెయిర్ స్టైల్‌కి, ఆ క్రింజ్ యాక్టింగ్‌కి అప్పట్లో అమ్మో! థియేటర్‌లో తల బాదుకున్నా. అన్నిటికంటే కామెడీ ఏంటంటే వార్నింగ్ ఇచ్చే సీన్స్. అదొక వార్నింగ్, మళ్ళీ విలన్స్ భయపడడం, మీరేం విలన్స్ అయ్యా అనిపించింది. డోంట్ నో. అందరూ ఒకే టెంప్లేట్ మూవీస్ ఇస్తున్నారనేమో విసుగొచ్చి బయటికి చెప్పలేక ఫ్రస్ట్రేషన్‌తో చేసినట్టు ఉంటది. అలా వాటన్నిటికంటే ఇందులో బ్యాడ్ యాక్టింగ్ ప్రొజెక్ట్ చేశారు 'రామ్ చరణ్' అన్న ఒపీనియన్. నెక్స్ట్ 'మహేష్ బాబు'. 'మురుగా సార్వాడు' చెప్పిందొకటి, తీస్తుంది ఇంకోటిని అనుకున్నారో ఏమో మహేష్ గారు. దీనికెందుకు ఎనర్జీ బొక్క అన్నట్టే చేసినట్టుంటది. అసలు ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు సినిమాలో. ఏదో బాడీ స్టిఫ్‌గా పెట్టి చేసినట్టు ఉంటది మూవీ అంతా. అవతల 'ఎస్. జే. సూర్య' కుమ్మవతలేస్తుంటే,
మహేష్ ఏమో అలా చూస్తూ ఉన్నట్టే ఉంటది. ఇది అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాకైతే. బికాస్ 'మురుగదాస్' మూవీ అందులోను మోస్ట్ యాంటిసిపేటెడ్ వన్. కట్ చేస్తే 'రోబో స్పైడర్' మోసం ఒకటి, ఇంకోటి యాక్టింగ్. మహేష్ గారి యాక్టింగ్ తగ్గడం స్టార్ట్ అయింది కూడా ఆ సినిమా నుంచే. చాలా లైట్ తీసుకున్నట్టు ఉంటది యాక్టింగ్ వైస్. అప్పటి వరకు యాక్టింగ్‌లో వేరియేషన్స్ ఉండేవి. బట్ ఆ సినిమా నుంచి మొదలు అన్నీ ఒకటేలా చేసుకుంటూ వచ్చారు. అన్నిటికి నాంది ఆ స్పైడరే. ఇది ఎలా అయిందంటే 'ఎస్.జె. సూర్య' ఏమో ఆ సినిమాతో అదే స్టైల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటే, మహేష్ గారేమో కొంత అదే డల్ యాక్టింగ్‌ని కొట్టేసినట్టుంటది ఆ తర్వాత చేసిన 3, 4 సినిమాలు. తర్వాత 'అల్లు అర్జున్'. 'అల్లు అర్జున్' యాక్టింగ్ విషయంలో నాకైతే ఎప్పటినుంచో ఒకటి చెప్పాలనిపిస్తది. ఏంటంటే ఎందుకో తన ఒక ఫిల్మ్‌లోని యాక్టింగ్‌కి అంత రికగ్నిషన్ రాలేదనిపిస్తది. అదే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. మనం చాలానే ఫిలిమ్స్‌లో యాక్టర్స్ యొక్క యాక్టింగ్‌ని అప్రిషియేట్ చేసాం. కానీ ఎందుకో దాంట్లోని యాక్టింగ్‌కి తగ్గ అప్రిసియేషన్ రాలేదు అనిపిస్తది ఆ సినిమా చూసినప్పుడల్లా. నార్మల్లీ యాక్టింగ్‌తో కూర్చోబెట్టేయగలరు అల్లు అర్జున్ గారు మాక్సిమం. 'పుష్ప 2'లో రైటింగ్ బొక్కెట్టినా ఆ యాక్టింగ్ వల్ల ఉండిపోయా. అఫ్‌కోర్స్ 'పలుకుల్లో కేసరి' ఇరిటేట్ చేసిందిలెండి. అయితే యాక్టింగ్ దెబ్బకి ఇరిటేట్ అయిన మూవీ అంటే 'బద్రీనాథ్'. అదేంటో అందరూ ఓవర్ యాక్టింగే చేస్తుంటారు. మనం ఇప్పుడు 'మగధీర'ని కొట్టాలి. సో చేద్దామని అనుకోని అందరూ ₹1 యాక్టింగ్ చేయమంటే ₹10 యాక్టింగ్ ఇస్తా తీసుకో అని అతి చేసినట్టే ఉంటది. ₹1 కాదు కలెక్షన్స్ కూడా ₹10 రావాలని. అలా చేసి బొక్కెట్టారు. ఆ మూవీలోనే అల్లు అర్జున్ యాక్టింగ్ చూసి ఎంత వరస్ట్‌గా కూడా చెయ్యగలరా అనిపించింది. 'మగధీర'ల కీరవాణి గారు మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్ళంతా మహా దారుణంగా చేశారు. నెక్స్ట్ 'నాని'. 'నాని' గారు కొన్ని సార్లు ఆగి ఆగి డైలాగ్స్ ఇస్తుంటారు. అది అస్సలు నచ్చదు. అయితే అది కొన్ని సినిమాల్లో అక్కడక్కడే ఉంటది. బట్ ఈ 'టక్కులో' మటుకు మరీ ఎక్కువ. మాస్ యాక్షన్ అనుకుంటూ ఇందులో చేసిన యాక్టింగ్ దెబ్బకి ఇంకెప్పుడు ఇలా చేయకండి నాని గారు అని ఇలా చేశారు. లిటరల్లీ ఇట్స్ ఎ సీరియస్ సిట్యుయేషన్. సో సీరియస్‌గా చేయమంటే ఊపిరి బిగపట్టి చేసినట్టే ఉంటది. నార్మల్లీ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ మాస్ హీరో అనే ఒక యాటిట్యూడ్ టైప్‌లో లాగా చేసినట్లా ఉంటది. సీరియస్ లుక్స్ అన్నీ కర్ణకఠోరంగా ఉంటాయి. పెయిన్ ఉన్న క్యారెక్టర్‌లా చేయాల్సింది కాస్త పెయిన్‌ఫుల్ యాక్టింగ్ చేసినట్లాగా ఈ ఒక్క సినిమాలోనే ఎందుకో ఆ సినిమా వద్దు, ఏం వద్దు, చెయ్యను వద్దు అనే రేంజ్‌లో చేశారు. కోవిడ్ టైంలో అంతా తారుమారైనట్టే చేయటం కూడా అలాగే చేశారు. చూస్తే కంప్లీట్‌గా ఇష్టమే లేనట్లా ఉంటది. అండ్ ఒకటి చెప్పాలి, 'నాని' గారు యాక్షన్ ఫిల్మ్స్‌లో చేసేది ఎందుకో ఆ ఫీలే రాదు. ఎమోషనల్ వైస్ చాలా చేస్తారు గానీ, సీరియస్ యాక్షన్ అంటేనా అస్సలు కుదరదనిపిస్తది. 'సుకుమార్' చేతుల్లో పడితే మేబీ ఆ రా పెర్ఫార్మన్స్ పడచ్చేమో మరి. అప్‌కమింగ్ వాటిల్లో అయితే 'పారడైజ్‌లో' యాక్యురేట్‌గా అయ్యేలా అనిపిస్తుంది యాక్షన్ చూడాలి. యాక్టర్స్ యాక్టింగ్‌ని పిండాలంటే ఎస్ఎస్ఆర్ కంటే ఒకంత సుకుమారే గట్టిగా పిండగలరు. మరి సుకుమార్ శిష్యుడే గాబట్టి, ముందు సినిమా ఫస్ట్ గాబట్టి అంతగా లాగలేకపోయారనే ఫీలింగ్ ఇందులో చూడాలి మరి. మొన్నొచ్చిన సీన్స్ అయితే బావున్నాయి. యాక్షన్ సెట్ అయ్యేలా ఉంది. తర్వాత వచ్చేసి 'విజయ్ దేవరకొండ'. అర్జెంట్‌గా విజయ్ గారు ఆ మాడ్యులేషన్ మార్చాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ చేస్తే కెరీర్‌కే ప్రాబ్లమ్ రావచ్చు. ఎన్ని సంవత్సరాలు అదే? దానివల్ల మిగతా క్యారెక్టర్స్ అస్సలు చేయలేకపోతున్నారు. అందులో ఒకటిగా పోయినదే అస్సలు సిసలైన 'లైగర్'. దీనికి తోడు మళ్ళీ ఆ స్టామరింగ్. అమ్మ బాబోయ్! స్టామరింగ్‌కి అన్ని సార్లు కళ్ళు ముయ్యాలని ఎవరు చెప్పారో ఏమో గాని, ఆ పర్సన్‌కో దండం, విజయ్ యాక్టింగ్‌కి ఇంకో దండం. అసల స్టామరింగే ఎంత వరస్ట్ అనుకుంటే దానికి తోడు దాన్ని ఆ 'అర్జున్ రెడ్డి' మాడ్యులేషన్‌లో డెలివర్ చేసిన విజయ్ ఇంకా బ్యాడ్‌గా చేశారు. ఏదో నత్తి ఉన్నోడిని నీ నత్తి ఎంత బ్యాడ్‌గా ఉంటది. కావాలంటే చూడు అని చేసినట్టుగా ఉంటది గానీ, క్యారెక్టర్‌కి అలా ఉంది అని ఎక్కడా అనిపియదు. 'పూరి' గారు కొంచెం చూసి చెప్పాల్సింది 'లైగర్‌లో' ఎలా ఉంటదని. అలాగని అదే కాదు ఆ యాక్టింగ్ అయితే చిరాకుగా ఉంటది. 'యామిని' యాక్టింగ్‌ని ఇంకో 10% ఓవర్ చేసినట్లాగా. విజయ్‌కి ప్రెజెంట్ ఒక మంచి డైరెక్టర్ పడాలని కోరిక. సో దట్ టోటల్‌గా వేరియేషన్ ఇవ్వగలగాలి. సో ఇవి మరి నా ఉద్దేశంలో మూవీస్. ఇందులో ఈ మూవీస్‌లో వాళ్ళ యాక్టింగ్ చాలా వరస్ట్‌గా ఉందని నా ఒపీనియన్. మీరేమంటారు? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.